सहस्राक्षसहस्रपादे सभूमिं विश्वतो विश्वा अत्यतिष्ठशान्दुलं पुरुषदेवेदयं सर्वम्. అందుకని పురుషనోతి దదాతి ఇది పురుష. ఇంకో నిర్వచనం ఉంది. పూర్ణత్వాత్ పురుషో విష్ణు. ఆయన పూర్ణత్వాత్. మీరు ఒక్కసారి పురాణాలు తిరిగేస్తే ఎందరెందరో దేవతలు ఎవరెవరి భక్తులకో వరాలు ఇచ్చారు. అలాంటి వరాలు ఇచ్చిన భక్తులు ప్రమాదంలో పడితే ఆయా దేవతలు వచ్చి రక్షించలేని స్థితి లోపల ఎవరు రక్షించగలిగారు? శ్రీ మహావిష్ణువు వచ్చాడు కదా. పూర్ణత్వాత్, పూర్ణత్వం కలిగిన వాడు గనక. కానీ ఆయన్ని కూడా ఏదో దేవతని ఆహ్వానం చేశారు, ఆరాధన చేశారు అంటే ఇది వేరే కారణం చేత ఆ దేవతా ప్రతిపత్తిని కొంచెము ఆ పైనుంచి అభిరుచి మేరకు జనాలకు అర్థం కావడానికి చూపించారు అక్కడ. అది వేరే కథ. పురాణత్వాత్ శాంగిణ పురుష. ఆయన అందరికంటే ముందున్నవాడు. ఎంచేత బ్రహ్మదేవుడి వల్ల సృష్టి జరిగిందన్నారు. బ్రహ్మదేవుడు ఎవరి వల్ల సృష్టించబడ్డాడు? శ్రీ మహావిష్ణువుని అందరూ ఒప్పుకుంటున్నారు కదా, అన్ని పురాణాల్లోనూ ఉంది కదా. అంచేత పురాణత్వాత్, పురాణ భజనచ్చాపి విష్ణు పురుష. పురాణములు కూడా శ్రీ మహావిష్ణువు గురించే పదే పదే చెప్పాయి. ఏ పురాణం తీసుకోండి, ఎక్కడొక్కడ ఈ బ్రహ్మ సృష్టి అయినా వస్తుంది, లేదా పరమాత్మ గొప్పతనమైనా వస్తుంది, శ్రీ మహావిష్ణువు విశేషమైన చెప్పి తీరతారు ఏదో పద్ధతి లోపల. ఎందుకని? ఆయన పురాణ పురుషుడు గనక. దీన్నే అన్నమాచార్యుల వారు ఓ కీర్తనలు అంటారు. వినరో భాగ్యము విష్ణు కథ అని చెప్తూ, మొత్తం నేను కీర్తనంతా పాటాల కంగారు పడకండి. ఏమంటారంటే, వదలక వేదవ్యాసులు నుడివిన కథ విష్ణు కథ. విష్ణు కథ వదలక వేదవ్యాసులు నుడివిన కథ. వేదవ్యాసుడు ఆఖరికి లింగ పురాణంలో కూడా శ్రీ మహావిష్ణువు కథ చెప్పనే చెప్పాడు. అలాంటిది వదలక వేదవ్యాసుడు నుడివిన కథ. అంటే పురాణ భజనచ్చాపి విష్ణు పురుష ఈడ్యతే. ఆయన అందుకని పురుష శబ్దోయం రూఢ్య వక్తి జనార్దనం. అయ్యా, పురుష సూక్తంలో మొదటి సూత్రంలోనే ఉన్నాం కదా అంటారా? పురుష సూక్తంలో కాదు, ఏ సూక్తంలో ఉన్నా మొదటి 5-6 సూక్తాలకే విశేషంగా వ్యాఖ్యానం వచ్చిన తర్వాత దీని వివరణే మిగిలిన సూక్తాలు ఉంటుంది కనుక. అంచేత ముందు పురుష శబ్దానికే మనం తెలుసుకుని తీరాలంటారు సాయణాచార్యుల వారు. అందుకని అంటారు పురాణ శబ్దోయం రూఢ్య భక్తి జనార్దనం. ఇక్కడ పురుష శబ్దం అన్నది ఎందుకని ఒక్కనికే వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుందంటారా? మీరు రకరకాల ఆయుధాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క ఆయుధం పేరు వినగానే ఒక్కొక్క దేవతే మనకి జ్ఞాపకం వస్తారు. త్రిశూలపాణి, శూలపాణి ఎవరు గుర్తొస్తారండి? పరమశివుల వారే ఆ మాట అనగానే. మరి త్రిశూలాన్ని అమ్మవారు ధరించింది కదా, మరి దానికేం చెప్తారండి? త్రిశూలాన్ని వేరే దేవతడా చేతిలో పట్టుకున్నట్టుంది, మరి దానికేం చెప్తారండి? లేదు. చక్రి అన్నాము, చక్రము ధరించినవాడు అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? చక్రి అనగానే విష్ణుమూర్తి గుర్తొస్తాడు. మరి వినాయకుడి చేతిలోనూ ఉంటుంది, అమ్మవారి చేతిలోనూ ఉంటుంది, లక్ష్మీ అమ్మవారి వీరలక్ష్మి అంటే అక్కడ చక్రం ఉంటుంది, మరో దేవత 100 మంది దగ్గర ఉన్నాయి చక్రాలు. మరి ఏం చెప్తావు? ఆఖరికి మన వాహనాన్ని నడిపించే కారు డ్రైవర్ ఉంటాడే, అతని పేరు కూడా చక్రవాణి అన్నాడు ఒక ఆయన. ఎందుకుట? ఆ స్టీరింగ్ చక్రం చేతిలో కలిగిన వాడని. కానీ చక్రి అనగానే మన ఎవరు గుర్తొస్తున్నారు? శ్రీ మహావిష్ణువే. అలాగే గణపతి అన్నారు అనగానే వెంటనే వినాయకుడే గుర్తొస్తాడు. కానీ గణపతి శబ్దం దేనికి ఉంటుంది వ్యాఖ్యానంలోనూ? చూడండి ఒక్కసారి. అగ్నికి పేరుంది, ఇంద్రుడికి పేరుంది. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇది కొన్ని పదములు రూఢి చేత ఫలానా వాళ్ళని చెప్తాయి. అంచేత పురుష శబ్దోయం రూఢ్య వక్తి జనార్దనం. జనార్దనుడు అంటే భక్తజనులని కాపాడేవాడు, భక్తజనులకి ఇబ్బంది పెట్టేలాంటి శత్రువులని వధించేవాడు ఆయన. అందుకని అలాంటి పూర్ణత్వాత్ పురుష పురాణత్వాచ్చ పురాణ భజనచ్చాపి అన్నారు. కళ్యాణగుణ పౌష్కల్యం కలవాడు గనక ఈయన్ని పురుషుడు అంటారు. మనం
లోకంలో కూడా మాట్లాడుతుంటాం. ఎక్కడో కూడా ఈ పదం వాడారు, ఎవడో వాడు మగాడురా అంటాడు. అంటే లోకంలో మగాడు ఇంకెవడు లేడు, ఆయన ఒక్క ఆయనైనా కాదు. మగవాడు అని చెప్పడానికి గుర్తులు ఒకటో రెండో కాదు. ఇలాంటి గుర్తులన్నీ దాటిపోయి అవసరమైతే ఎదిరించగలిగినవాడు, అవసరమైతే మాట్లాడగలిగినవాడు, ఆకర్షించగలిగినవాడు, అంటే మిగిలిన వాళ్ళందరిలో కంటే కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉండుట. అదే చెప్తున్నారు ఇక్కడ. కళ్యాణ గుణ పౌష్కల్యం అంటే 100 రూపాయలు జేబులో ఉన్న డబ్బులు ఉన్నట్టే, 5,000 ఉన్నా ఉన్నట్టే, 3 లక్షలు పెట్టుకు తిరుగుతున్నా ఉన్నట్టే. ధనవంతుడని ఎవరినంటారు? 3 లక్షల వాడిని కూడా ధనవంతుడు అనడానికి లేదు. ఎంచేత అయిపోయి ఖర్చు అయిపోతాయి. అలా కాదుట. గుణ పౌష్కల్యము అంటే పుష్కలత్వం ఉండాలి. అలాగే ఎన్ని గుణములు చెప్పినా కూడా ఇంకా మిగిలిపోతుంటాయిట. దాన్నే యామునాచార్యుల వారు, ఆయన ఒక 1000 సంవత్సరాల కిందటి వారు. ఆయన స్తోత్రరత్నము అని చెప్పి దాన్ని యామున స్తోత్రం అని అంటారు. భగవంతుడిని వర్ణన చేస్తూ నేను ఆయన గుణాలు చెప్తానయ్యా అన్నట్ట. చెప్పండి చూద్దాం. వశీ వదాన్య గుణవాన్ మృదు శుచి మృదు దయాళు మధుర స్థిర సమ కృతి కృతజ్ఞ అనగానే ఆయనకి ఆయాసం వచ్చింది పాపం. ఎన్ని గుణాలు చెప్పాలి? ఇప్పుడు 10 ఎన్నో చెప్పారు, లాభం లేదనుకున్నట్టు పాపం. సమస్త కళ్యాణ గుణామృతోదదే. రకరకాల కళ్యాణములు కాదు, అన్ని కళ్యాణ గుణములు సముద్రము వలె ఉంటాయి నీ దగ్గర. ఒక్కొక్క గుణము ఒక్కో సముద్రం. అంటే ఇన్ని 100 సముద్రాలు కలిస్తే ఎలా ఉంటుంది ఊహించండి. ఒక సముద్రానికే సునామీ వస్తే ఊళ్ళు ఎగిరిపోతున్నాయి, దేశాలు పోతున్నాయి. ఇలాంటి సముద్రాలు అదిట. పౌష్కల్యం అంటే అర్థం అది. అంటే కళ్యాణ గుణ పౌష్కల్యం కలిగిన వాడు గనక అది. అందుకని ఆయన పురుష అన్నారు. బ్రహ్మాద్యా సకలా దేవా యక్ష తుంబుర నారదా తే సర్వే పురుషాంశత్వాత్ ఉచ్యతే పురుష ఇది. ఆఖరికి పద్మపురాణం ఒక మాట ఉంది. పురుషుడు అంటే శ్రీ మహావిష్ణువు అక్కర్లేదయ్యా, ఆయన వల్ల పుట్టిన కొంతమంది ఉన్నారు చూసారా, వాళ్ళకే ఆ పురుష అని పేరుంది. వీళ్ళకే ఉన్నట్టయితే వీళ్ళని పుట్టించిన వాడికి పురుష అని పేరు ఉండదా అని అర్థపాపం. ఏమిటలాగా? బ్రహ్మాది సకల దేవతలు కూడా ఈయన అంశ. యక్షులున్నారు, తుంబుర నారదాదులంతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పురుష అని పిలుస్తారట. మీరు చూడండి, పురాణాల్లో ఎక్కడైనా భగవంతుడిని ధ్యానం చేసేప్పుడు పురుషోత్తమే ప్రయోగిస్తుంటారన్నమాట. అలాగట. అంచేత అలాగా వీళ్ళందరూ కూడా ఆయన అంశలయ్యుండి వీళ్ళే పురుషులు అంటున్నప్పుడు ఏ వీళ్ళని పుట్టించినవాడు ఆయన కాదా అంటుంది. అంటే పురుష శబ్దంతో చెప్పబడే దేవతలు అందరూ కూడా ఆయన అంశలే. కాబట్టి శరభోజీ మహారాజు గారు త్యాగయ్య గారికి పెద్ద పెద్ద కానుకలు పంపించి మా ఆస్థానానికి రావయ్యా అన్నారు. వాళ్ళ అన్నయ్య గారు అన్నట్ట, రాజుగారి మాట కాదనుకో, సాక్షాత్తు విష్ణువు. ఒకసారి చెప్పన్నయ్య మళ్ళీను, సాక్షాత్తు విష్ణువు. విష్ణువు కాదన్నయ్య, విష్ణువు అంశ. ఒక అంశ కలిగిన మహారాజే ఇంతిస్తుంటే పూర్ణాంశం ఆయన, ఈయన అల్పాంశము. అంచేత అజరుద్ర సురేశులకు ఆ స్థానమిచ్చు, ఆ స్థానానికే నా ప్రస్థానం తప్ప వీళ్ళ దగ్గరికి కాదయ్యా అంటాడు ఆయన. అంటే ఇదం పూర్ణం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముద్రిచ్యతే చెప్తోంది వేదం. ఇక్కడ కనిపించేవన్నీ అల్పాంశములు. సముద్రము లోపల ఒక నీటి చుక్క లోపల 1000 వంతు ఉంటుంది. అది గొప్ప అంటే ఎలాగా? కానీ ఇవన్నీ కలిస్తే వచ్చింది నిజమే, కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవి. అంచేత పూర్ణాత్ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అందుకని పూర్ణ పురుషుడు ఆయన. నృసింహ పురాణంలో ఒక నిర్వచనం ఉంది. సయేవ వాసుదేవోయం సాక్షాత్ పురుష ఉచ్యతే. నారదుడు చెప్తాడు ఈ మాట. నాన్న ప్రహ్లాద, వాసుదేవుడు ఉన్నాడే ఆయనకే పేరు పురుష. ఎందుకంటావా? నువ్వు ఆ శబ్దాన్ని తప్పు పలుకుదామన్నా నీ వల్ల కాదు, అది గుర్తుపెట్టుకో. అలాంటిది జనార్దన. మనకి ఏమిటో కొన్ని పదాలు ఉంటాయి, శుభ్రమైన పదాలు, దాన్ని నాశనం చేసి పలుకుతుంటాం. జనార్దన అని ఒత్తెట్టడం పాపం దాన్ని పట్టుకొచ్చి. అలాగే ఎక్కడో రక్ష రక్ష జనార్దన అని ఉంటుంది. 2 తప్పులు చదువుతారు చాలామంది. రక్ష రక్షో జనార్దన, ఆల్రెడీ ఆ తప్పు ఎలాగ చదువుతున్నాం. రక్ష రక్షో ఏమిటి? రక్షో కాదక్కడ,
రక్ష రక్షే. ఎందుకని వీళ్ళ ఉద్దేశంలో అలా పెడితే గొప్పగా ఉండదని పెడుతుంటారు వీళ్ళు. అంటే రక్ష రక్షం అంటే రక్షంతో ఓరి రాక్షసుడా అని అర్థం వస్తుంది. పదాలు చిన్న చిన్న పదాలు, చిన్న అక్షరం తేడా వస్తే భావం మారిపోతుంది. భాష మార్చకూడదు. ఈయన స ఏవ వాసుదేవోయం సాక్షాత్ పురుష ఉచ్యతే. చిట్ట చివరగా భగవాన్ ఇతి శబ్ద తథా పురుష ఇత్యపి. శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణ కొన్ని పేర్లు ఉన్నాయి. నిరుపాధీచ వర్తేతే వాసుదేవే సనాతని. కొన్ని పదములు నువ్వెన్ని రకాల అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళు, ఆ పదానికి అర్థం వాళ్ళే. పురుషదేవేదం సర్వం